సరే అయినా కానీ గత ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. కాలగర్భంలో రాజకీయంగా ప్రస్తుతానికైతే కాలగర్భంలో కలిసిపోయిండు, తెలిసిపోయింది అది. ఈ గవర్నమెంట్ వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, చాలా మంది ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా, ఈ ముఖ్యమంత్రి అయితే ఎన్నో సభలలో పోయి కేసీఆర్ 1200 మందికి ఇవ్వలేదు 1200 మందికి ఇవ్వలేదు అని చెప్పి ఎక్కడ చూసినా ఇదే మాటలు మాట్లాడుకుంటూ వచ్చిండు. 550 మందికి ఇచ్చిండు, మేము రాగానే ఇస్తాం, వెంటనే ఇస్తాము. అమరులను గౌరవించే నోడివి నీకు నువ్వు తెలంగాణ వాదివా అన్నోళ్ళు ఇప్పుడు దాదాపు ఈ గవర్నమెంట్ ఇచ్చి కూడా 5 నెలలు దాటింది. మేము ఇప్పుడు మళ్ళా జూన్ 5వ తారీఖు సోనియా గాంధీని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి అంగరంగ వైభవంగా తెలంగాణ మొత్తం హైదరాబాద్ అంతా మొత్తం ఏంటంటే అద్భుతంగా తయారు చేసి వీళ్ళకు కూడా సన్మానం చేస్తామని ప్రకటనలు అక్కడక్కడ వస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. ఇంకా కరెక్ట్ గా మాకు నిర్ణయాలు కూడా బయటికి రాలేదు. కానీ ఈ తరుణంలో 5వ తారీఖు స్వాగతిస్తున్నారా? ప్రకటన తప్పకుండా స్వాగతించాల్సిందే, సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. కానీ ఒకరి ఇంట్లో దుఃఖం ఉన్నప్పుడు, నీ ఇంటి పక్కన ఇంట్లో దుఃఖం ఉన్నప్పుడు నువ్వు సెలబ్రేట్ చేసుకున్నట్టు కరెక్ట్ నీ ఇంట్లోనే ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ కుటుంబాలు ఇట్లా ఇంకా నువ్వు 650 మందిని నువ్వు ఐడెంటిఫై చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. మేము తీసుకొచ్చిన 15 మంది ఉన్నారు, ఇంకా నిర్మల్కి ఉన్నారు, కొంతమంది సూర్యాపేటకి ఉన్నారు. వీళ్ళందరూ అడుగుతూనే ఉన్నారు, మరి మా సంగతి ఏంటిది, మాకెందుకు ఇయ్యలేదు? మరి వీళ్ళకైతే న్యాయం జరగాలి కదా, ఈ కుటుంబాలకైతే న్యాయం జరగాలి కదా, వీళ్ళకి ఇస్తాన నౌకరు రావాలి కదా, వీళ్ళకి ఇస్తాన భూమి ఇవ్వాలి కదా, గవర్నమెంట్ జీవో 80 అమలు కావాలని చెప్పి మొదటి నుంచి అడుగుతూనే ఉన్నాం. నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టిన 100 రోజులు అయిపోయింది. ప్రజలకు కూడా నేను చెప్పాల్సింది, గిఫ్ట్ ఎందుకు పడుతుందంటే మరి ఇంకెప్పుడు పడాలి? 5 నెలలు పడుతుందా వీళ్ళకి ఇచ్చినందుకు, వీళ్ళకి ఇచ్చినందుకు? అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రేణుకా చౌదరి ఇప్పుడు మొన్న రాజ్యసభకు పోయిందిగా తెలంగాణకి వెళ్ళి. ఆమె తెలంగాణకు బద్ద వ్యతిరేకి, తెలంగాణను వ్యతిరేకించిన ఆమె తెలంగాణ సావుల మీద కూడా అపహాస్యం చేసుకుంటూ మాట్లాడితే ఆమె ఇంటి మీదకి ఇగో పోయిన దాంట్లో ఈ పూల మగుడు ఉన్నది, భర్త కుమరయ్య గారు చనిపోయిండ్రు, పూల మగుడు ఉన్నది పోయిండు. దానికి కోదండరామ్ కూడా అరెస్ట్ అయ్యిండు. కోదండరామ్ ఫోటో ఉన్నది చూడండి, ఇక్కడ కోదండరామ్ ఫోటో ఉన్నది, ఇగో ఇక్కడ పూలమ్మ ఫోటో ఉన్నది, చూసిరు కదా. ఆమెకేమో రాజకీయంగా ఆమెకు రాజ్యసభ దానికి దొరుకుతుంది. భర్త దేని గురించి చనిపోయిండు, ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి మీరు ముఖ్యమంత్రి అయ్యి మీ మంత్రులు మంత్రివర్గము ఎమ్మెల్యేలు అన్ని మీరు అంతా మహారాజుగా ఉన్నారు కదా. దానికి ఏకైక కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యడానికి ఏకైక కారణం వీళ్ళ త్యాగాలే. మరి వీళ్ళనేమో ఇట్లే పెట్టి ఆ రేణుకా చౌదరికేమో రాజ్యసభ పంపించారు. మాకు దాని గురించి మేము మాట్లాడుతున్నాం. కానీ ప్రిఫరెన్స్ ఎవరికి మొదలు ఎవరికి ఉండాలి? అట్లీస్ట్ వీళ్ళ బతుకులు వీళ్ళకి ఇస్తానే అయితే వీళ్ళకి ఇవ్వాలి కదా. సో కోదండరామ్ గారికి కూడా మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే, నాయన కోదండరామ్ సార్, నువ్వు బాగా ఎమ్మెల్సీల గురించి తిరుగుతున్నావు, నీ పైరేవీలు బాగున్నాయి, ముఖ్యమంత్రికి బాగా దగ్గర అయిపోయినావు, యు ఆర్ వెరీ క్లోజ్ టు సీఎం. మీరు కూడా ముఖ్యమంత్రికి చాలా దగ్గర సన్నిహితులు అన్న పేరు ఉంది. అయితే ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్లే క్రమంలో ప్రయత్నం చేసినాం కానీ రెస్పాన్స్ లేదు. ప్రయత్నం చేసినాం, ఏం చేయాలి? ఇప్పుడు మేమైతే వీళ్ళు ఎవరు అవుతారని చెప్పని మేము చేయలేదు కదా. మేము తెలంగాణ సమాజం గురించి మాట్లాడుతున్నాము. మేము చేసు కదప్ప. ఆయన కూడా వాళ్ళు కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి దరఖాస్తులు ఇవ్వమన్నారు కదా, వీళ్ళు ఇచ్చిండ్రు, దరఖాస్తులు కూడా ఇచ్చి కూడా ఇప్పుడు నెలలు దాటిపోయింది. రాగానే వెంటనే ఇట్లా చిట్కిల మీద అయితట్టుగానే చేసిర్రు. అవి పల్లిలో పుట్నాల కాడికి పోయినా ఏమైనా తెలియదు. మరి 5 నెలలు పడుతుందా ఇవన్నీ జరిగేటందుకు? సో కోదండరామ్కి ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు సన్నిహితంగా ఉన్నావు కాబట్టి మరి ఆయన నువ్వు మాట్లాడద్దని చెప్తుండా, నువ్వు కావాలని మాట్లాడతలేవో నాకు తెలియదు. కానీ నువ్వు ఎమ్మెల్సీ మంత్రి అయ్యే లోపల నువ్వు 650 మంది కుటుంబాలను ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. నువ్వు ప్రభుత్వానికి దగ్గర ఉన్నావు కాబట్టి చెప్తున్నాం. ఇది నువ్వు రిక్వెస్ట్ అనుకుంటావో హెచ్చరిక అనుకుంటావో నువ్వు ఏమని అనుకో. నువ్వు తెలంగాణ అంటేనే నువ్వు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకొని పోతున్నావు కదా, ఉద్యమాలంటేనే నీ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకొని పోతున్నావు కదా, అది కూడా పచ్చి అబద్ధమే. కానీ చెప్తున్నాం మీకు ఇలా ఎందుకు ఆవేశంగా మాట్లాడుతున్నాం అంటే 5 నెలల తర్వాత కూడా 5 మంది కూడా ఇప్పియలేకపోయింది మీరు.